ఊర్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జిల్లాలోని భారీ వర్షాలు, దెబ్బతిన్న పంటలు, పిడుగుల పడి 3 మృతి, గోడ కూలి మరొకరు. మరో 2 రోజులు వర్షాలు, 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురు గాలితో కుండపోత వాన పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచి కొట్టింది. 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెయిన్ రోడ్లు మొదలుకొని కాలనీలు కూడా జలమయమయ్యాయి. బండ్లు కొట్టుకుపోయినాయి. 10 చోట్ల ఇళ్లకి వరద చేరింది. ఈదురుగాల చెట్లకు కూలడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్లపై పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలపై అలర్ట్గా ఉండండి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. రేవంత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటూ సీఎం ఆదేశాలు. సో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకైనా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకైనా ఒకటే ముచ్చట, దయచేసి అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఈ వర్షాల సమయంలో ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అనుకోకుండా వర్షం పడుతుంది కానీ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు మీద పిడిగే పడవచ్చు. అనుకోకుండా తలదాచుకుందామని ఓ రేకుల షెడ్ కిందకి వెళ్తే ఆ గాలి దుమారానికి రేకుల షెడ్ కూలి ప్రాణాలైపోవచ్చు. రోడ్డు పక్కన కారు ఆపుకొని కూర్చొని వరద ఉధృతి తగ్గిన తర్వాత, వర్షం తగ్గిన తర్వాత వెళ్దామనుకుంటే ఆ వరదకి ఆ కారులో ఉన్నటువంటి మనం కొట్టుకొని పోవచ్చు. ఈ గల్లీలోంచి పోతే ఏమవుతుంది, మనం పోదాం ఇంటికి అని చెప్పేసి పడుతున్న వర్షంలో మీరు ప్రయత్నం చేస్తే ఆ గల్లీ మధ్యలో ఉన్న డ్రైనేజ్లో మీ బండితో సహా మీరు కొట్టుకుపోవచ్చు. ఇట్లా ఎన్నో సంఘటనలు జరగవచ్చు. కాబట్టి సో దయచేసి వర్షం పడుతున్నప్పుడు సురక్షిత ప్రాంతంలో కొద్దిసేపు ఉండండి. ఆగి వర్షం తగ్గిన తర్వాత ప్రయాణించండి. ముఖ్యంగా రైతన్నలు మీ పంట పొలాలకు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ప్రమాదాలు, చెట్ల మీద పిడుగుపాట్లు పడుతూ ఉంటాయి. మీరు వెళ్ళినటువంటి పొలాల దగ్గర ఉన్నటువంటి చెట్ల కిందకి వెళ్ళకండి. దయచేసి సేఫ్ జోన్లో ఉండండి. వర్షం పడే సూచన ఉంటే తొందరగా ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2-3 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంట. నిన్న హైదరాబాద్లో కొట్టినటువంటి వాన 2 గంటల పాటు చారిత్రక కట్టడమైనటువంటి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. కొన్ని గల్లీలో బండ్లు కొట్టుకుపోయినాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీలు ఉప్పొంగినాయి. రోడ్లన్నీ కూడా జలమయం లెక్క ఒక నిండు కుండ లెక్క నిన్న హైదరాబాద్ అయింది. సో కొంత పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇంకొంత అలర్ట్ అయితే బాగుంటుంది. వాతావరణ శాఖ గత 4-5 రోజులు చెప్తాను వర్షాలు పడబోతున్నాయి. సో వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచనల మేరకు జిహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులంతా కూడా, డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏడ నాలబొంగుతో తెలియదు, ఏడ కారు కొట్టుకోపోతే తెలియదు, ఏడ ఏమవుతుందో తెలియదు, ఏ చెట్టు ఇరుగుతో తెలియదు, ఏ ఎలక్ట్రికల్ పోలు రోడ్డు మీద పడుతుందో తెలియదు. కాబట్టి సో అధికారులు కూడా అలర్ట్గా ఉండాలని, ప్రధానంగా ఈ విద్యుత్ అంతరాయానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం కల్పించొద్దు. విద్యుత్ అంతరాయం ప్రజలకు కలగొద్దు. దయచేసి అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. సో మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ వర్షాల నేపథ్యంలో ఊళ్ళో ఉన్న అక్కలు కానీ, సిటీలో ఉన్నటువంటి అన్నలు కానీ ఎవరైనా సరే తడిసినటువంటి స్తంభాన్ని పట్టుకోకండి. ఇనుప తీగల మీద మీరు బట్టలు ఆరేయకండి. దయచేసి బడికోయే పిల్లలు ఎక్కడ గుంతుందో, ఎక్కడ డ్రైనేజ్ ఉందో చూసుకొని వెళ్ళండి. సో అందరికీ మేము సజెస్ట్ చేస్తున్నాం, ఈ వర్షాకాలం ఏ విధంగా అయితే మనం దాటుకొని వచ్చామో, ఈ వర్షాకాలాన్ని మనం ఏ విధంగా అయితే ఫేస్ చేసినామో, ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఈ సమ్మర్లో పడుతున్నటువంటి ఈ వర్షాలని కూడా అదే రకంగా మనం ఎదుర్కోవాలి. అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి. దయచేసి సాహసాలు చేసి మీరు పాడుతున్నటువంటి వరద ఉధృతిని దాటే ప్రయత్నాలు చేయకండి. గతంలో కొట్టుకుపోయిన కార్లను, గతంలో కొట్టుకుపోయినటువంటి బండ్లను గుర్తు చేసుకోండి ఒక్కసారి. గతంలో కొన్ని కుటుంబాలలో విషాదాలు మిగిల్చిపోయినాయి వరద ఉధృతులు, అవన్నీ కూడా గుర్తుకు చేసుకొని దయచేసి సాహసాలు చేయకండి. రైతన్నలైనా, సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ వరద మీద మీరు సాహసాలు చేసి మేము బండి వరదలో తీసుకుపోతా, లేకపోతే ఈ బ్రిడ్జ్ దాటుతా, ఈ వాగు దాటుతా అంటే మాత్రం ప్రాణాలు పోయి మీ ఫ్యామిలీలో విషాదం మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎలక్ట్రికల్ స్తంభాలకు దూరంగా ఉండండి, వరదల ఉధృతికి దూరంగా ఉండండి, పిడుగుపాటుకు మీరు దూరంగా ఉండండి, ప్రమాదాలకు మీరు దూరంగా ఉండండి. సో ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం. బట్ వర్షాలు ఇంకా దంచుకో